ఇజ్రాయిల్ ప్రజలు ప్రబలుతున్న దినాల్లో కొంతమంది రాజులు ఇజ్రాయిల్ ప్రజల మీద దాడి చేశారు. దాడి చేస్తున్న ఆ దినాల్లో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు, మనకు తెలిసిన విషయమే, కొంతమంది యవనస్తుని రాజు కొలువులో ఉంచుకోవడానికి తన రాజ్యాన్ని తీసుకుంటున్నట్లుగా గత వారంలో మనం విన్నాం. మరి ఈ నెబుకద్నెజరు సామంతులు, అక్కడ ఉండబడ్డ ఆయన యొక్క ముఖ్యులు ఒక శాసనాన్ని రాసి ఈ యూదుల్ని ఇబ్బంది పెట్టడానికి, రాజు దగ్గర ఘనత పొందడానికి కొన్ని కార్యాన్ని చేశారు. ఏంటంటే ఆ దూరాన్ని పైదారుల్లో ఒక బంగారు ప్రతిమను చేసి దానికి మొక్కని వాళ్ళని వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేయాలి. ప్రేమిని వెళ్ళరా, ఎందుకు మాట్లాడుతుంటే కొంచెం అర్థమైందని చెప్తున్నాను. అక్కడ ఉండబడ్డ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ రాజు కొలువులో ముఖ్యులుగా ఉండడానికి పిలిపించబడ్డారు. కానీ అక్కడ జరుగుతున్న సంభవం ఏంటంటే, ఒక సమయంలో సకల వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఎవడైతే సాష్టాంగపడి నమస్కారం చేయలేదో అటువంటి అగ్నిగుండం వెయ్యాలని శాసనం రాశారు రాజు ద్వారా. కానీ జరుగుతున్న కార్యంలో ఉండబడ్డ సామంతులు, ముఖ్యమంత్రులు వచ్చి, అయ్యా, మన రాజ్యంలో ఉన్న షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మీ ఆజ్ఞకి కట్టుబడలేదు, చేయబడ్డ ప్రతిమకి వారు మొక్కట్లేదు అన్నప్పుడు నా మాట ధిక్కరించే వాళ్ళు ఎవరని చెప్పేసి రాజుకి భయంకరమైన కోపం వచ్చి వాళ్ళకి ఒక మాట చెప్పాడు. నా పరిస్థితి మీకు తెలియదేమో, నేనేమైతే అనుకున్నానో అది జరగాలి, జరగకపోతే మటుకు పరిస్థితులు మరి ఇబ్బందిగా ఉంటాయి. మిమ్మల్ని మరణానికి అప్పగించాలన్నా, మరణం నుంచి తప్పించాలన్నా నేనే, ఏ దేవుడు కూడా తప్పించలేడు అన్నప్పుడు అక్కడ అంటారు వాళ్ళు. చూద్దాం 17వ అధ్యాయం. మేము సేవించుచున్న దేవుడు, చూడండి ఏమంటారు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగోలను వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలవనంపించి షద్రకును, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞయ్యగా. ప్రేమల వల్లరా మీకు బాగా క్లారిటీగా ఉంటే మళ్ళీ మీరు చదువుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే, వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేయమని చెప్పారు. బలస్థులైన వారు ఒక 6 మనుషులు వచ్చి ఈ ముగ్గురు తీసుకువెళ్ళి దాంట్లో వేశారు. వేసిన తర్వాత నెబుకద్నెజరు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు చూసి ఆనందించట్లేదు. కానీ నన్ను ధిక్కరించిన వాడి యొక్క స్వరాలు నాకు వినబడటం లేదేంటి? వేడిమి కలిగిన అగ్నిగుండములు వేసినప్పుడు వారి అరుపులు నేను వినాలి. ఎందుకంటే నన్ను ధిక్కరించిన వాళ్ళు వాళ్ళ అరుపులు నేను వినాలి.
అని రాజు చెవులు వాళ్ళు ఆర్తనాదం అయిపోయినాయి. ప్రేమను వెళ్ళారా ఎంతకి వాళ్ళ స్వరం వినబడడం లేదు, కానీ అక్కడి నుంచి ఒక స్తుతి గీతం వినబడుతుంది. ప్రేమను వెళ్ళారా ఏంటి అరుపులు వినబడతాయి కావాలనుకుంటే వాళ్ళేందో పాట పాడుకుంటున్నారేంటి, ఎవరక్కడ అని తన సింహాసనం నుంచి దిగి అగ్నిగుండం వైపు చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. అత్యాగ్రహం కలిగిన వాడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందువల్ల అంటే వేడిమి కలిగిన అగ్నిగుండంలో షడ్రకు మెషకు అబేద్నెగోలే కాదు, కానీ వారి ముందు ఒక తేజస్సు కలిగిన వాడు, చెప్పశక్యము కానీ సూర్యుని కాంతి మించిన కాంతి కలిగిన వాడు, చెప్పశక్యము కలిగిన అందగాడు వారు ముందు నడుస్తూ ఉంటే అగ్ని జ్వాలలు మార్గం అవుతున్నాయి. అగ్ని జ్వాలలు అలాగ మార్గంగా నిలుస్తూ ఉన్నాయి. అది గమనించి వాడు చెప్తున్నాడు, వేసింది ఎవరు, ఎంతమందిని, ఇంటి ముగ్గురిని, మరి 4వ వ్యక్తి ఎవరు అంటే ఆయన ఎవరో మాకు తెలియదు. ప్రేమను వల్లరా ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎట్టివాడివైనప్పటికి కూడా హృదయపూర్వకంగా నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు కనిపించు అంటే ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, నేను నడిపించుటకు సమర్థుడైన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూర్ఖంగా మాట్లాడి ఆయన హృదయపూర్వకంగా సేవిస్తున్న వారిని ఎప్పుడైతే హాని కలిగించాలి అనుకున్నాడో వెంటనే ఆయన యొక్క బాహుబలము ఆయన చూస్తూ ఉన్నాడు. తన బిడ్డలను కాపాడుకోవడానికి ఏ స్థితిలో ఉన్నా హృదయపూర్వకంగా సేవించేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు తన దూరం చేసుకోవడానికి ఇష్టపడే దేవుడు కాదని అక్కడ రుజువు చేయబడుతుంది. ప్రేమను వల్లరా వెంటనే అడుగుతున్నాడు, ఎంతమందిని వేసామంటే ముగ్గురిని. కాదు 4 అంటాడు. లేదయ్యా, వేసింది మీ ముగ్గురమే. ఎవరైతే మీ మాట వినలేదో, ఎవరైతే మీ మాటను ధిక్కరించారో అటు వారిని మేము వేసామంటే 4వ వ్యక్తి ఎవరు, ఆయన ఎవరో మాకు తెలియదు. ప్రేమను వల్లరా వెంటనే రాజుకున్న అత్యాగ్రహము తగ్గిపోయి షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడిని ఒప్పుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. అక్కడ అంటాడు 4వ అధ్యాయం 1వ వాక్యంలో రాజు అంటాడు, చూద్దాం. రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైన వారలారా, ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని చూడడం ఆరంభించాడో తన మనసు మారి నూతనపరచబడింది. చూసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి తన మనసులో ఉన్న ద్వేష భావాలు తొలగించబడ్డాయి. ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజకు అర్హుడు, ఆయన తప్పక వేరొక దేవుడు లేడు అని ఆ మహారాజు దేవుణ్ణి ఒప్పుకోవడం జరిగింది. ప్రేమను వల్లరా ఆ దినం నుంచి చాలా జాగ్రత్త కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. ఆ రోజు నుంచి చాలా జాగ్రత్త కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. యెహోవా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒకరోజు ఆయన ఒక కలకన్నాడు. కలకని ఆ కలక భావం చెప్పమని తన రాజ్యాల్లో ఉన్న మంత్రగాళ్ళను, గాఢ విద్య కలిగిన వారిను, ఏదో లోకపరంగా చెప్తుంటారు, చేతులు కాళ్ళు తీసే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించాడు. దీనికి భావం చెప్పమంటున్నాడు.
ఏంటి ఈ కళ అంటే, ఆ నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైన చాలా పెద్ద చెట్టు ఒకటి అని కళ్ళలో కనబడుతుంటే, ఆ చెట్టు మీద అనేక జీవరాశులు నివసిస్తూ ఉన్నాయి. ఆ చెట్టు కింద కూడా ఎన్నో జీవరాశులు పడుకొని ఉన్నాయి. ఒకరోజు దాన్ని నరికి వేయమని, దాన్ని కొట్టిపడవేయమని, దాని మ్రాను అలాగే కొద్ది కాలం వరకు వదిలేయమని కళ వచ్చింది. ఈ కళకు భావం చెప్పమని చాలామందిని పిలిచాడు. కానీ ఎవడు కూడా కళకు భావము చెప్పారు. ఎవరైనా తిరిగి ఎవరు చెప్పారంటే, దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు చెప్పాడు. అది విన్న ఆయనకి మనసు మారి నూతనపరచబడింది. ఇంతటి ప్రమాదకరమైన అగ్నిగుండముల నుంచి కూడా తన దాసుని కాపాడుకున్న దేవుడు నిజరక్షకుడు అని ఎరిగి, ఆ కనబడుతున్న చెట్టు ఎవరో కాదు, నీవేను. అనేక మందికి నువ్వు ఆదరణగా ఉన్నావు. ఒక దినాలు నువ్వు నరకబడతావు, అంటే త్రోసివేయబడుతూ నీ రాజ్యం నీలోంచి పోతే నీ వారి నిన్ను నీ రాజ్యంతో త్రోసివేస్తారు. బహుకాలము ఇలాంటి బ్రతుకును బ్రతుకుతావు అని చెప్పిన తర్వాత కాస్త భయం కలిగి బ్రతకడానికి రాజు ఇష్టపడ్డాడు. ప్రేమని వల్ల ఈరోజు క్రైస్తవులంగా మనము కూడా దేవుని పట్ల భయం కలిగి, ఆయన మన చేతుల్లో చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలను బట్టి ఆయనకి విధేయత కలిగి జీవిస్తున్నంత కాలము కూడా మనకు క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యం ఇవ్వడానికి తన హస్తాలు చాపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు క్రైస్తవులే ఇంతకన్నా భక్త వెళ్తున్నాము, ఆరాధించుకుంటున్నాం, వస్తున్నాం అనేసి ఈరోజు ఎంతోమంది ఇంతకన్నా భక్తి అనుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ నాకు ఈ మాట కొంచెం భయపడుతూ ఉంటుంది. క్రీస్తులో మీరు బలవంతులై ఉండాలి అంటాడు. బలవంతులమై ఉన్నావా లేదనేది మనం పరీక్షించుకుంటే అర్థమైపోతుంది. ప్రభు చెప్పిన మాట, మీరు క్రీస్తులో బలవంతులై ఉండండి. ఎందుకు బలవంతులుగా ఉండాలి క్రీస్తులో అంటే, ఈ లోకములో సంచరిస్తూ తిరుగుతున్నవాడు మీకన్నా బలవంతుడు, మిమ్మల్ని మించిన బలాఢ్యుడు వాడు, మిమ్మల్ని ఏమైనా చేయడానికి సమర్థుడు. వాడి బారి నుంచి తప్పించబడాలంటే మీకు ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభుతో సహవాసం కలిగి ఉంటే వాడిని చేయించగలరు. అప్పుడు మీరు వాడిని ఎదిరిస్తే వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. లేదా ఏదో ఒక రూపము, ఏదో ఒక లోపము, ఏదో ఒక బలహీనత మీలో పెట్టి నాకు దూరము చేసే క్రియ వాడుకున్నది. ఎందుకంటే వాడున్నది నాకు మిమ్మల్ని దూరం చేయడమే. నా రాజ్యానికి, నా బిడ్డలుగా నా రాజ్యానికి వచ్చి నాతో కలిసి మీరు ఆనందించాలన్నది నా ఉద్దేశము. కానీ వాడు అలా కాదు. నాకు లేని ఆనందం ఎవరికి దక్కకూడదు. నాకు లేని ఆనందం ఎవరికి దక్కకూడదు. కాబట్టి ఈరోజు మనుషుల మీద దాడి చేసి మీ దేవుడు ఏం చేస్తాడు? మీ దేవుడు ఏం చేస్తాడు? నిద్ర లేకుండా చేస్తాడు. కాకపోయినా తృప్తిగా నిద్రపోయే టైం అది. ఈ టైంలో కూడా లేపి రండి నా కడుగుచ్చి కూర్చోండి, నేను చెప్పేది వినండి అంటాడు. అది మీద శరీరానికి సుఖాన్ని ఇవ్వడం మీద చూడు, నేనైతే సుఖాన్ని ఇస్తానని చెప్పేసి నేను మప్పి పెట్టి మైమర్పించి దేవునికి దూరం చేయడం వాడి ప్రియ. కాబట్టి ప్రభు చెప్తాడు, మీరు క్రీస్తులో బలవంతులై ఉండండి. అపోదను ఎదిరించండి, వారి మీ దగ్గర నుంచి పారిపోతాడు. వాడికి ఉండబడ్డ ఆలోచన ఏంటి అంటే మీ మనసుని వాడు దొంగిలించడమే. ఇది చాలామంది చెప్తుంటారు, మా పరిస్థితి ఏంటో, మా ఆరోగ్య పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసులే అంటారు. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ప్రియమైన వాళ్ళారా, దేవుడికి అన్నీ తెలుసు. ఆయన కూడా నీలాంటి శరీరం ధరించుకుని ఎందుకు వచ్చాడు అంటే, నేను శరీరంలో ఉన్నాను, నేను శ్రమ పడకపోతే నా తండ్రి రాజ్యాన్ని అనగా మరలా తిరిగి పరలోకానికి చేరుకోలేను. కాబట్టి తన శరీరాన్ని శత్రులకు అప్పగించాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు నేర్పించడానికి.
అలాగ నువ్వు శ్రమల నుంచి తప్పించుకోవాలంటే ప్రభు ఉన్నాడు నన్ను కాపాడడానికన్నా తీర్మానం కలిగి ప్రభు దగ్గరికి రావాలి. అలాగ నువ్వు రాలేనప్పుడు నీ బలహీనత ఇంకా బలపరచబడి దేవునికి దూరం చేయడమే వాడి ప్రయోగం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనము క్రీస్తు యందు బలవంతులమై ఉండాలి. షడ్రకు మెషేకు అబేద్నెగోలు ఒక మాట అంటారు, నీ కోపరిజ్ఞుల నుంచి మండుతున్న వేడిమి కలిగిన అగ్నిగుండము నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ చూడండి, ఈ మాట క్రైస్తవులకు సిగ్గొచ్చే మాటకి, ఒకవేళ అది తప్పించకపోయినా పర్లేదు, అట్నే అగ్నిగుండంలో మాడి చచ్చిపోతాం, కానీ మీ చేతులతో చేసిన ఆ విగ్రహానికి మేము రొక్కం. ఎందుకో తెలుసా? అది మీరు చేసుకొని మీరు పూజిస్తున్నారు, కానీ మా దేవుడు మమ్మల్ని చేసి ఆయన పూజించమన్నాడు. దేవుని స్తోత్రం. మీ దేవుడు మీరు తయారు చేసుకొని మీ చేతులతో చేసుకొని మీరే దానికి పూజలు చేసుకుంటున్నారు. మీ జ్ఞానం ఏం ఏడ్చిందో అర్థం కావట్లేదు. ప్రియమైన వాళ్ళరా, ఇటీవల కాలంలో రాజకీయ మత పిచ్చి కలిగిన వాళ్ళు కూడా ఆ విగ్రహాలు వాళ్ళకు వాళ్ళే పగలగొట్టేసుకొనేసి క్రైస్తవుల మీద రుద్దారు. క్రైస్తవులు విగ్రహారాధన గురించి మాట్లాడుకోవడమో పగలగొట్టడమో చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు క్రీస్తుని ఆరాధించుకుంటూ క్రీస్తు గుణాతిశయాన్ని గురించి ప్రకటన చేస్తూ నెమ్మది సమాధానం కలిగి ప్రపంచంలో ఉన్న ప్రతి నాయకుడి కొరకు ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థించగలిగిన సమర్థులు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవుల మీద పడి తిరుగుతూ ఉన్నారు, పడి క్రైస్తవుల మీద పడ్డారు. ఎందుకంటే ఎదుటివాడిని ఎదిరించలేక క్రైస్తవులు అంటే నోరు మూసుకొని మెత్తంగా గమ్ముకుంటారులే. చాలామంది చెప్పారు కదా, గొర్రెనా కొడుకులని. నిజమే, ఒదగితే వాడు గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో క్రైస్తవుడు కూడా అలాగుంటాడు. వాడు కన్నెర చేస్తే ఏం దొరుకుతుందో తెలియదు. షడ్రకు మెషేకు అబేద్నెగోలు అంటారు, నువ్వు కన్నెర చేసినా నువ్వు ఉగ్ర రూపం దాల్చినా మమ్మల్ని నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. ఒకవేళ మేము తప్పించకపోయినా పర్లేదు, కానీ మాకు తెలిసిన వాస్తవం ఏంటంటే మట్టి ముద్దగా ఉన్న మమ్మల్ని మనుషులు చేసి మహిమకు మార్చి ఆయన ఆరాధించుకునే స్థితిని మాకు కలుగు చేశాడు. ఈరోజు మట్టిని మనిషిని చేసినందుకు మా జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞత కలిగిన రుణము చేరుతాం. ఈరోజు మనుషులంగా ఏం చేస్తాం తెలుసా? మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాం. మనకు అన్ని ఆరోగ్యాలు కానీ ఆశీర్వాదాలు కానీ అన్ని ఆనందంగా ఉన్నప్పుడు మా దేవుణ్ణి ఆరాధిస్తాం, లేదా దేవునికి దూరంగా ఉంటాం. ఇది దౌర్భాగ్యమైన జీవితం అని మీరు తెలుసుకోవాలి. ప్రేమను వల్ల ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో దేవుణ్ణి ఆరాధించగలిగిన సత్తా నీ బ్రతుకులో ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు చూసి తెలుసుకోవచ్చు. షడ్రకు మెషేకు అబేద్నెగోలు అంటారు, రాజా మీకు సంజాయిషి చెప్పాలన్నంత అక్కడ అవసరం మాకు లేదు. ఎందుకో తెలుసా? మీరు సేవిస్తున్నది మీ చేతులు చేసుకున్న దాంతో, మేము సేవిస్తున్నది మమ్మల్ని చేసిన దేవుడికి. కాబట్టి ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడు. ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడు. మీ కోపాగ్ని నుంచి అగ్ని గంధకాల నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ మమ్మల్ని తప్పించకపోయినా పర్వాలేదు, కానీ మేము దానికి మటుకు పూజించము. ఎందుకు అంటే అది మీ చేతులతో చేసుకున్న దాన్ని మీరు పూజించడం అనేది జ్ఞానహీనులు చేసే పనులు. దేవుడు మాకిచ్చిన జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నప్పుడు మా దేవుడు పూజకు అర్హుడు. దేవుని స్తోత్రం. మా దేవుడు పూజకు అర్హుడు కనుక ఆయన మేము సేవిస్తాం. ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. తప్పించకపోయినా పర్లేదు, కానీ మేము మటుకు నమస్కారం చేయము. ఆ మాట వినేటప్పటికి రాజుగా అత్యాగ్రహం వచ్చేసి ఆ మండుతున్న గుండాన్ని 7 ఇంతలు రెట్టింపు చేసి మళ్ళీ వేశారు. ఆయన చూస్తున్న దృశ్యం ఏంటో తెలుసా? వాళ్ళని కాపాడడానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడో చూద్దాం, ఎలా కాపాడుతాడో చూద్దాం అని చెప్పేసి నెబుకద్నెజరు సింహాసనం మీద కూర్చున్న వాడు కిందకి దిగి వచ్చి అగ్నిగుండం వైపు చూడగా అగ్నిగుండంలో ఒక వింత జరుగుతూ ఉంది. ఏంటి ఆ వింత అంటే, తన బిడ్డలను కాపాడడానికి తన దేవుడు తన ముందు నడుస్తూ ఉన్నాడు. వాళ్ళకు క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు.
చేతులు జోడిస్తున్నా. నీ కుటుంబంలో ఎలాంటి ఆపదన్నా, ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఉన్నా నిన్ను నడిపించే దేవుడు నీ ముందున్నాడన్న ఆలోచన కలిగి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగడానికి ఇష్టపడితే నీ దేవుడు నీకు మార్గదర్శకుడై, నీకు సహకారి, నీ చేయి పెట్టి నీ గమ్యాన్ని చేర్చడానికి ఇష్టపడే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు ఇంత బలహీన నా శరీరంలో ఉన్నా అంత దూరం వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తూ పరిచయం చేసుకున్నానికి కారణం ఏంటి తెలుసా? నా ముందు నా దేవుడు నా విశ్వాసంతో వెళ్తున్నానే కానీ నా బలమో నా బలగమో అని నేను ఎప్పుడూ కూడా అనుకోవట్లేదు. ప్రేమని వల్ల ఏ స్థితి కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు శరీరాన్ని బలహీనపరిచి దేవునికి చేరులోకి రానికుండా చేయడమే వాడి పని. నిన్ను ఏదో ఒక విధంగా బలహీనపరచడానికి వాడు ఇష్టపడతాడు. కాబట్టి నెబుకద్నెజరు సత్యస్వరూపుని దేవుని ఎరిగి ఆయన గుణాతిశయాన్ని ప్రజలకు ప్రకటన చేస్తూ చుట్టుపక్కల రాజ్యాలకు కూడా షడ్రకు, మెషీకి, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజకు అర్హుడు. ఎందుకు అనగా నా భయంకరమైన స్థితిలో నుంచి నన్ను తప్పించి నాకు క్షమాదానమై నిలిచాడు కాబట్టి ఆయన పూజకు అర్హుడు అని చెప్పిన నెబుకద్నెజరు మీద వాడు పూజిస్తూ సేవిస్తున్న అపవాది కోపపడ్డాడు. వీడేంటి ఇంతకాలంగా నన్ను పూజించాడు, ఎంతో వెచ్చించి బంగారు ప్రతిమగా నన్ను చేసుకొని బంగారంగా ఆరాధిస్తున్న నా మీద వాడు విరుచుకుపడ్డాడు. ఇప్పుడు యెహోవా దేవుడే దేవుడు, వేరొక దేవుడు లేడు అని వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. కాబట్టి ఏదో ఒక రూపంలో వాడిని నేను బలహీనపరచాలి. ఏదో ఒక విధంగా వాడిని నా దగ్గరకు తప్పించుకొని తీసుకొచ్చుకోవాలి. నిజరక్షకుడి దగ్గరికి వెళ్ళడానికి వాడు ఇష్టపడేవాడు కాదు. ఒకవేళ ఆయనతో సహవాసం చేస్తే ఆయన స్వారూప్యంలో వచ్చి ఆయన రాజ్యంలో యుగ యుగాలు ప్రతి మానవుడు నివసిస్తాడు. అట్టి స్థితి నుంచి తప్పించడమే అపవాది క్రియ. వాడు నీ మీద ఏవేవో దాడి చేయడు, కానీ ఎవరిలోనో నీ పరుగు వారిలోనో, నీ భార్యలోనో, నీ భర్తలోనో, నీ బిడ్డలోనో చేరి నిన్ను బలహీనపరిచి దేవునికి దూరం చేయడమే వాడి పరిస్థితి. ప్రేమని వల్లరా గమనిస్తే నెబుకద్నెజరు ఒక మాట చెప్పాడు, రే ఆ పూజలు ఆపండి, సకల వాయిద్యాలు ఆపండి. ప్రేమని వల్లరా ఎందుకు అలా అంటే ఇంతవరకు అజ్ఞానపు జీవితము కలిగి చేతులతో చేసుకుని నేనే పూజిస్తూ వచ్చాను, కానీ పూజకి అర్హుడు వాడే కాదు. ఈరోజు నేను చూస్తున్న దేవుడే నిజ రక్షకుడు. గనుక ప్రేమని వల్లరా ఆ విగ్రహాన్ని పగలగొట్టమని చెప్పాడు. చరిత్రకారు రాస్తాడు, ఈ మాట చెప్తున్నాను మీకు. పగలగొడుతున్నప్పుడు ఆ విగ్రహంలో నుంచి అపవాది మాట్లాడుతున్నాడు, నెబుకద్నెజరు ఇంతకాలంగా నీకు దేవుడినని, నేనే పూజకు అర్హుడినని, సకల రాజ్యములు, సామంత రాజులు, సకల జనాంగము కూడా నాకు సాష్టాంగ పడకపోతే అగ్ని గంధకాల్లో వేస్తానని నన్ను హెచ్చించిన నీవు ఈరోజు నన్ను దూషిస్తూ, నన్ను తోలనాడుతూ షడ్రకు, మెషకు దేవుడే, యెహోవా దేవుడే దేవుడని నీవు నన్ను తోలనాడి నన్ను ఈరోజు విరగొట్టడానికి ఇష్టపడ్డావు, త్రోసివేయడానికి ఇష్టపడ్డావు. కాబట్టి ఒక మాట చెప్తాను విను. నెబుకద్నెజరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని శోధించడానికి మీ వెంటే ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా ఉంటావు? నీ వల్ల కాదు అంటే నెబుకద్నెజరు చెప్తాడు, ఏదో ఒక రూపమై నీతోనే ఉంటాను అన్నాడు. ఎలాగా అంటే మీకు తెలియని విషయాన్ని ఒక చిన్న మాట చెప్తున్నాను. నీ జేబులో కూడా నేను కూర్చుంటాను అన్నాడు వాడు. నీ జేబులో కూడా కూర్చుంటాను నేను. ఎలాగా? ధన రూపంలో 3 తలకాయలు కలిగిన సింహం రూపంలో, 3 తలకాయల సింహం అనుకున్నావు కదా, ఉంటాయా? ఎన్ని కొడతాడు? ఒక తలకాయ సింహానికి. 3 తలకాయలు ఉన్న సింహం రూపంలో మిమ్మల్ని మైపు అనిపించి మభ్య పెట్టి నా మీదే మీరు ఆకర్షితులు ఉన్నట్టుగా మిమ్మల్ని నేను ప్రేరేపిస్తాను. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా డబ్బు కోసం పడిపోవడానికి ఇష్టపడతాడు, ధనపిచ్చి కోసం పడిపోతాడు, దేవునికే దూరం అయిపోతాడు ధనపిచ్చి కలిగి.
ఆదివారం కూడా కదా, ఆదివారం కూడా ఆలోచన రాకుండా ధనం, అది మన పొరపాటు కాదు, వాడు తీసుకున్న నిర్ణయము. నీ జేబులో కూడా నేను కూర్చుంటే ఏ విధంగా అంటే, ఈరోజు నేను లేనిదే మీ బ్రతుకు లేదు అన్నాడు. కానీ మాకు వాస్తవంగా వాక్య ప్రకారంగా చెప్పాలంటే డబ్బు మనకు అవసరమే, కానీ మితిమీరిన ఆశ దేవునికి దూరం చేస్తుంది. అందుకని నెబుకద్నెజరు సొలొమోను రాజు అంటాడు, నాకు తగు మాత్రమైన జీవితం నీకు చాలు. మితిమీరిన ఆస్తి కలిగి ఉంటే ఆ దేవుడు ఎవడు అని నేను ధిక్కరిస్తానేమో. మరి తక్కువ జీవితం కలిగి ఆకలి బాధ తట్టుకోలేక నిన్ను దూషిస్తానేమో. కాబట్టి నాకు తగు మాత్రమైన జీవితాన్ని దయచేయమన్నాడు. ఈరోజు తగు మాత్రమైన జీవితాన్ని కోరుకునేవాడు ఎవడున్నాడు, కానీ మిక్కటమైన ఆశీర్వాదాలతో ప్రక్క వారికన్నా పొరుగు వారికన్నా మేము బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. వాడు బలంగా దేనిలో అంటే అపవాదిలో బలంగా ఉంటాడు. అలాంటి ఆశ కలిగిన వాడు. నిజమైన ఆశ ఏంటి అంటే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు సమస్తము సమకూడి జరుగుతాయన్న ఆలోచన ప్రతి కలిగి ఉంటావు, దేవునితో సహవాసనం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. ప్రేమని వల్లరా ఏ స్థితి కలిగి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రతిమ మాట్లాడుతుంది నెబుకద్నెజరుతో, నీ మాకు నువ్వేం చేస్తావు? నేను వాస్తవాన్ని చూశాను, నిజ రక్షకుడు యెహోవానే. షడ్రకు మెషకులు పూజిస్తున్న దేవుడే ఆపద నుంచి ఆదుకోగలిగిన సమర్థుడు. కాబట్టి నేను ఇక్కడ నీ ముఖం కూడా చూడను అన్నాడు. అక్కడ వాళ్ళిద్దరికి వాక్యవాదం జరిగింది. ఎందుకంటే నెబుకద్నెజరు బహు విగ్రహారాధికుడు. నెబుకద్నెజరు ఏ విధంగా సరే మరలా తన పక్కకి నడిపించుకోవాలనుకున్న అపవాది ఏం చేస్తుందో చూద్దాం. ఒకరోజు నెబుకద్నెజరు అలాగ తిరుగుతూ ఏమిటి అప్పటి వరకు చాలా భయం కలిగి వేస్తున్న ప్రతి అడుగు కూడా భయభక్తులతో వేస్తున్న ఈ నెబుకద్నెజరు ఒక దినాన తన రాజ్య నగర వైపు చూస్తే ఏమంటున్నాడు చూద్దాం. బబులోనును 4వ అధ్యాయము 30వ వాక్యం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునిను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుంచి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుదువు. పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి అది అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 తరాలు 7 కాలములు నీకిలాగే జరుగునని చెప్పిన దేవుని స్తోత్రం. ప్రేమని వల్ల ఈ వాక్యాన్ని వింటున్నా మీకు హృదయ పరివర్తన కలగలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది క్రైస్తవులే వాళ్ళ పేరుకు క్రైస్తవులే మరియమ్మ మాలేస్తారు. తెలుసా మీకు? మేరీ మాత మాల అంటారు. చెప్పులు వేసుకోరు. అది కలర్, అది ఒక రకమైన కలర్. ఏం కలర్ అది? ఏమని చెప్పాలి తెలీదు. సపోటా కలర్ అదే. ఏం కలర్ కర్మ. మాలేసుకొని పైన ఒక కండ వేసుకొని ఏంటయ్యా అంటే ఇది మేరీ మాత మాల అంటాం. మేరీ మాత మాల ఏంటో అయ్యప్ప మాలలాగా నాకు అర్థం కావట్లేదు. ప్రేమని వల్లరా వాళ్ళు మటుకు ఆ మాల తీసేసి దాకా చెప్పులు వేసుకోరు. అలాగే తిరుగుతుంటారు. నాకే అసహ్యం వేస్తుంటే మనం చూసినప్పుడు. ఇప్పుడు మనోళ్ళు కూడా, మన బంధువులు కూడా చాలామంది, కాలేజీలో కూడా చాలామంది చేస్తూ ఉంటారు.
మేరీ మాత మాల అని చెప్పేస్తారు. వీళ్ళు చెప్పులు వేసుకోరు, అలాగే తిరుగుతుంటారు. ఆ రోడ్లో ఉన్న అశుద్ధమైనది యావత్తు కూడా తొక్కుతూ ఉంటారు. మరి అలాగే మందిరంలోకి పోతారు. ఏదో దరిద్రులు నాకు అర్థం కాదు. చూడండి, క్రైస్తవులకు కూడా ఆ రూపంలోనే ఏదో ఒక పేరు పెట్టి అది నీ భక్తిలోనే నిలబడ్డట్టుగా ఉన్నట్టుగా భ్రమ పెట్టి నీ బ్రతుకుని ప్రస్తుతం పట్టిస్తుంది. రోజు ఇదొక భక్తి అనుకుంటారు వాళ్ళు, ఇదొక భక్తి అనుకుంటారు. ఇక్కడ అంటాడు, మనసులో ఊహించడమే పాపం, మనసులో ఊహించుకోవడమే పాపం. కానీ ఈ కొద్ది దినాల్లో శ్రమల కాలం అని చెప్పి రాబోతుంది. శ్రమల కాలం అని ఎవరికి శ్రమల కాలం బైబిల్లో అంటే, నీ శ్రమను బాపడానికి యేసుప్రభుల వారు 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాస దినాన్ని మనవాడు తీసుకునేసి శ్రమల కాలం అని చెప్పేసి ఆడవాళ్ళు పాపం మంచి గొడ్లు కట్టుకోరు ఆ 40 రోజులు. ఏమండి, ఆడంబరంగా ఉండరు. మీకు ఆడంబరంగా ఉండమని కాదు, కొన్ని వింతలు వాళ్ళ జీవితాలు వింతలుగా ఉంటాయి. ఏంటి అంటే శ్రమ దినాలు అంట. ఎవరికి శ్రమ దినాలు? నీకు క్షేమము కలుగు చేయడానికి యేసుప్రభు నీ శ్రమని ఆయన మీద వేసుకొని నీకు క్షేమాన్ని ఇచ్చాడు. నీ భారాన్ని తొలగిస్తే నువ్వు బహుబలంగా క్రీస్తులో ఆనందిస్తూ ఉజ్జీవమైన ఆరాధన కలిగి ఉండేది పనిచ్చి శ్రమ దినాలని చెప్పేసి రొట్టకాళ్ళు వేసుకునేసి ఏదో ఒక పూట తింటారు, 2 పూటలు ఎట్ట తింటారు నాకు తెలియదు. కర్మది ఏమిటి ప్రేమిని వల్లగా అంటే వాళ్ళ భక్తి వాళ్ళని గబ్బు చేసే విధంగా క్రియేట్ చేస్తుంది. క్రైస్తవుల్లోనే ఉన్నట్టుగా ఉంటారు. ఇదే నిజమైన భక్తి అన్నంత భ్రమల్లో కలిగించేసి అది రకరకాల ప్రయోగాలు చేసి క్రీస్తుకి అంటే దేవుని రాజ్యానికి చేరనివ్వకుండా ప్రయోగాలు. ఇవన్నీ నిజమైన భక్తి ఏది అనగా అతిశయాన్ని తొలగించుకొని సాత్వికను మనిషి కలిగి క్రీస్తు కొరకు నిందైనా అవమానమైన కరువు కాటకాలైన ఉపద్రవమైన ఆయన కొరకు నిలబడేది నిజమైన భక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ తొలగించుకుంటారు. మనం అనుకుంటాం మన శరీరం బలహీనత ఉంటూ మాకు తెలుసులే, పొద్దురస్తం పనిచేసాము ఒళ్ళంతా నలిగిపోయింది, యాకోని నీళ్ళు లేకుండాము. యాకోని నీళ్ళు లేకపోతే అదే టైంలో యేసుప్రభు వారిని కడకొస్తే నువ్వు పరలోకం ఏం బాగలవు? శ్రమ అయినా నిందైనా దేవుని కొరకు నిలబడే స్థితిని బ్రతుకులో ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చేసి మనసులో అనుకున్నాడు, నాకెంత జ్ఞానము, ఈ జ్ఞానాన్ని బట్టి ఈ రాజనగరం నా ఖ్యాతి కొరకు నా ఘనత కొరకు నేను కట్టించుకున్నది కాదా అని ఎప్పుడైతే అన్నాడు అక్కడ దేవుని మరిచాడు. ఇక్కడ కనబడుతున్న పరిస్థితి ఏంటంటే నా కొరకు అన్నాడు. నా కొరకు అని ఎప్పుడైతే అన్నాడో అక్కడ అహంకారం వచ్చింది. అహంకారాన్ని పట్టిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు, నెబుకద్నెజరు ఇదే నీకు హెచ్చరిక, ఇదే హెచ్చరిక. నీ మనసులో ఇది అనుకున్నావు కాబట్టి ప్రేమని వల్లగా నిన్ను త్రోసివేస్తారు, నీ వాళ్ళే నిన్ను ఈడ్చికెళ్తారు బయటికి, కుక్కలాగా విడిచేస్తారు. నీవు 7 కాలాల పాటు పశువుల మధ్య బ్రతుకుతావు, పశువులాగా గడ్డి మేస్తావు. అక్కడి నుంచి ఆయన వర్ణిస్తాడు, నీ గోళ్ళు ఎలాగుంటాయి, నీ ఇంటికలు ఎలాగైపోతాయి, నీ బ్రతుకు ఎలాగుంటుంది. పశువు అని గడ్డి మేయడం అంటే అర్థం ఏంటి? ఎలాగ మేయాలి పశువు? చేతితో లాగకూడదా? పశువు ఎలాగ మేస్తాం? నోటితో బీరుకూడదు. వీడి బతుకు కూడా అలాగే అయిపోయింది. దేనికి వచ్చింది ఇంత కర్మ అంటే మనసు అతిశయించడం వలన. ఈరోజు అతిశయమేళ మన చేతిలో ఉందంటే మేము నిజ రక్షకుని కలిగి ఉన్నాం అతిశయం తప్పక వేరొకటి మన బ్రతుకుల్లో ఉండకూడదు. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి, ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఇంతవరకు చెప్పింది ఎందుకు అంటే నెబుకద్నెజరు ఎలాగైతే అతిశయించాడో మన మనసులో ఏదైనా సరే చిన్న విషయాన్ని మనం పొందినప్పుడు, లోకపరంగా ఏదైనా ఆశీర్వాదాలు పొందినప్పుడు ఎదుటాన్ని చూసి అతిశయించామనుకో, అప్పుడు ఆయన గడ్డి మేసాడు. ఇప్పుడు నువ్వు గడ్డిగా అది మేసేది, నీ పరిస్థితులే వేరుగా ఉంటాయి, దేవునికి దూరం అయిపోతావు.
అపవాది ఆనందంగానే మేపుతాడు, కానీ చివరి నీ బ్రతికేంటో తెలుసా? ఏమండి? నిత్య మరణాన్ని పొందాలి. ఇప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చినా మనం దేవునికి దూరంగా ఉంటాం. పొత్తులు వస్తాం, కష్టపడ్డా దేవునికి దూరం అయిపోతాం. మా ఆరోగ్య పరిస్థితి ఆయనకి తెలుసు అన్నట్టుగా ఉంటాం. అంతే కదయ్యా, అంతే కదా? దేవుని స్తోత్రం. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇన్ని చేసిన దేవుడు ఆ కాస్త కార్యం చేయకపోతాడా? నీలో సహనం కావాలి, ఓర్పు కావాలి, నిరీక్షణ కావాలి, పట్టుదల కావాలి. పట్టుదల కావాలి. వాక్యం వెళ్తా ఉంటుంది, సమయం అయిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, చేతులు జోడిస్తూ ఉన్నాను. ఏ స్థితిలో కూడా నువ్వు ఆరాధించే దేవుడి సర్వశక్తిమంతుడిని ఎరిగి సమస్తము సమకూడి జరిగించుకోగలన దేవుని సన్నిధిరన్న విశ్వాసంలో కాపాడుకున్నప్పుడు నీ దేవుడు నీకు బహుబలం కలిగి చేసి ఆ నిత్యరాజ్యము చివరి వరకు నీతో ఉండి నీ చేపెట్టి నడిపించి ఏంటి ఈ లోకములో ఉన్న బలవంతుడైన అపవాది చేతుల నుంచి నిన్ను విడిపిస్తూ ఈ లోక యాత్రా జీవితాన్ని సుఖాంతము చేసి ఆయన రాజ్యము నీవు చేరు వరకు నీతో ఉండి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కడముద్దమా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, చివరి దినాల్లో ఉన్నాం. మా మనసుల మీద దాడి చేస్తూ మా మనసును దొంగిలించి మీకు దూరం చేయాలని అపవాది అనేక రకాలుగా ప్రయోగిస్తూ ఉండగా వాడి అధికారం నుంచి దూరపరిచి మీకు నమ్మకంగా జీవించి కృపదయచేయండి. సహాయం చేయమని శ్రమ కలిగిన, నింద కలిగిన, అవమానమే కలిగిన మిమ్మల్ని విడవక మా జీవితకాలం అంతా మిమ్మల్ని వెన్నంటి నడిచి కృప మాకు దయచేయమని కోరుచు. మా శరీర బలహీనతను దూరపరుచుకొని మిమ్మల్ని అనుసరించి మా ఆరోగ్యమును ఆశీర్వాదను బలపరుచుకునే కృప దయచేయమని మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని చూస్తున్న వింటున్న ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి భద్రపరిచి మీ రాజ్యపు వారసత్వం కలిగి జీవించి కృప దయచేయమని ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట అపవాది దొంగిలించకుండా మీ మాటకు లోబడుతూ మీలో బలవంతులైండి కృప దయచేయమని ఏ స్థితిలో కూడా ఎవరి మాటల ద్వారా మా ఆత్మీయ జీవితం చెడిపోకుండా జ్ఞానము కలిగి బ్రతుకుంటూ ప్రభా జ్ఞానముతో లోకమును అడుగు వేసి కృప దయచేయమని మా జీవిత కాలం అంతా మీ కొరకు చూస్తూ మీ వైపు చూస్తూ మీ మార్గం నడుస్తూ మీకు ఇష్టంగా జీవించే కృప దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమచన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసము, సన్నిధాని కాపుదల సకల పరిశుద్ధులకు కూడి విషయం మనకందరికను ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును, వారికి, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకును సకల ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు కలుగు చేసి ప్రతి బిడ్డ క్రీస్తులో బలవంతులై ఉంటూ ఆ నిత్య రాజ్యానికి వారసత్వం కలిగి జీవించే కృప ప్రభు మనకందరికి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమున